ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక ఇద్దరిని 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తాడు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అది కిడ్నాప్ అయింది కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మన మీద కేసు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనకి తెగించడం వేరు. చర్చలలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్, ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి దగ్గర వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతాం అలా చంపుతాం అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాను కసు ఉంది. ఎవరైతే లక్ష్మీ పడాల మీడియాతో మాట్లాడుతూ స్కార్ఫ్ కట్టుకుని ఆవిడే ఎవరైతే మీడియాతో మాట్లాడుతూ కదా, ఎవరైతే శేఖర్ భాషని చంపాలని కుట్ర పన్ని, అవును, ఎవరైతే శేఖర్ భాషని చంపాలి, ఎలా చంపాలో కొట్టి కొట్టి చంపాలి అని చెప్పిన లక్ష్మీ పడాల కొట్టి చంపాలంటే ఏదో కోపంలో ఉందనుకోవచ్చు, కానీ కాపుగాసి మాట వేసి ఇట్లా చంపాలి అని చెప్పిన లక్ష్మీ పడాల అసలు సంచలన ఆరోపణలు చేశారు. శేఖర్ భాష వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి. అక్క చెల్లి బావ ముగ్గురు కలిసి చేసిన స్కెచ్. అక్క లావణ్య, చెల్లి లక్ష్మీ పడాల, బావ చింటూ. సో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ క్లియర్ కట్ గా, అక్క ఇప్పుడే లేచాను, విజయవాడ పదం, అక్కడ చింటూ అంకుల్తో మాట్లాడు ఒకసారి అనగానే చింటూతో మాట్లాడుతూ ఉంటాడు. చింటూ అంకుల్ నేనే లక్ష్మిని అనగానే ఆయన సరే చెప్పా ఆంటీ అంటే, ఆంటీ కాదురా చిన్నపిల్లే, 10 ఏళ్లే అని చెప్పి అంటే అప్పుడు తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు ఎలా చంపాలి, ఎక్కడ కొట్టి చంపాలి. అంటే బయటకు వచ్చి హఠాత్తుగా లక్ష్మీ పడాల చాలా సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా టార్గెట్ గమనించండి. లావణ్య లక్ష్మీ పడాల ఇది ఆల్రెడీ వెళ్ళి లాస్ట్ టైం వదిలింది, ఆ బాణం మళ్ళీ వెనక్కి తిరుగుతుందా, తిరిగి అక్కడ పోయింది. మళ్ళీ కరెక్ట్ గా ఎప్పుడైతే నేను లావణ్య గురించి మాట్లాడతాను అంటే లాస్ట్ సీజన్ లో ఆఫీస్ లో కూర్చొని ఎట్లా మాట్లాడితే ఇట్లా ఫోటోలు తీసి చూపించారు. చూడండి వీడికి పెళ్ళైంది, పెళ్లి కాలేదని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని నన్ను పెళ్లి చేసుకొని ఆ ఎస్పిన్ కావచ్చు, లేకపోతే ఇంకొక అబ్బాయి సుశాంత్ అని కావచ్చు, లేకపోతే ఇట్లా ఎవరిని పడితే వాడిని నేను నమ్మాను, మోసపోయాను, న్యాయం చేయండి. ఎంతమందిని నమ్ముతావమ్మా, ఎంతమంది మోసం చేస్తారమ్మా అని నీకు పెళ్ళైన విషయం నీకు తెలుసు కదా. పెళ్ళైన వాడిని ఒక పెళ్ళైన మహిళ పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? నీకు విడాకులైందా అంటే అది కూడా లేదు కదా. సో బేసికల్లీ నిన్న వాళ్ళ ఆయన మాట్లాడుతూ ఒకటి చెప్పాడు, 50 కోట్లు సంపాదించాలట. ఈ మగాళ్ళకున్న వీక్నెస్ ని నేను క్యాష్ చేసుకుని వాళ్ళని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి 50 కోట్లు తీసుకొస్తా. అది సో అది ఆవిడ ఆశయం అని వాళ్ళ సొంత మొగుడే చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే వర్ణ నరేష్ అవ్వచ్చు, లేకపోతే మొదటి భర్త తర్వాత ఇంకొక ఆయనతో తీసుకుంటూ పోతే 3 పెళ్లి చేసుకున్నది అని కూడా వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు నా మీద చేసిన ఆరోపణలు మీరు అన్నారే, శేఖర్ భాషకి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, తర్వాత గంజాయి అమ్ముతాడు, బ్రోతల్ హౌస్ నడుపుతాడు, ఇంకేంటి భార్య వాళ్ళ చెల్లెలతో పెట్టుకున్నాడు. సో ఇవన్నీ ఇంకోటి కూడా ప్రధానంగా ఒక అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. ఇది ఒకటి. సరే ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటికీ సమాధానాలు ఏంటంటే బేసికల్లీ మా ఆవిడికి చెల్లెలేదు ఫస్ట్ పాయింట్. కాకపోతే ఇది ఈవిడ ఎందుకు చెప్తుంది అంటే అంటే వాళ్ళ అక్క ఎక్కడ ఈ అన్నవరం దగ్గర శంకవరంలో ఉంటారు, వాళ్ళ అక్కకి వెళ్ళింది, వాళ్ళ బావ అన్నాడు. వాళ్ళ బావతో ఇవిడే అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ ఇంట్లోంచి తరివేశారు. ఆ ఊరికి వస్తే కొడతారు ఇప్పుడు వాళ్ళు. ఓకే, ఆ ఊళ్ళోకి వెళ్తే అడుగు పెడితే కొట్టేస్తారు వాళ్ళు. ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో ఈవిడ చేసింది. అలాగే ఈవిడే గంజాయి కొడుతుంది, ఈవిడే మందు కొడుతుంది. మందు కొట్టి ఈవిడ నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది పంజగుట్లో, శేఖర్ భాష మందు కొట్టి రోజు ఇంటికి వచ్చి నన్ను చాలా హింసలు చేసేవాడు అంటే పాపం ఈవిడికి మందే అలవాటు లేనట్టుగా చెప్తుంది అనమాట. నిజానికి నేను ఇప్పుడైనా రెడీ, మీరు ఇప్పుడైనా వచ్చి టెస్ట్ చేసుకోండి, నా దగ్గర నా బ్లడ్ లో కనీసం 1% ఆల్కహాల్ ఉన్నా సరే. బట్ ఈవిడ శుభ్రంగా మందు కొడుతున్న ఫోటోలే మనకున్నాయి, మందు కొట్టి రాసుకొని పబ్బులు పార్టీలు అన్ని ఫోటోలు ఉన్నాయి. సో ఆవిడ చేసే పనులు అవతల వాళ్ళకి ఆపదిస్తుంది. ఇంకొకటి ఏంటంటే గంజాయి ఆవిడ కొడతారు, అవతల వాళ్ళు గంజాయి కొట్టారు, నేను తీసుకొచ్చి నీ ఇంట్లో గంజాయి పెడతా అంటే నేను ఇప్పుడు కాదు 4 నెలల క్రితం ఈ మాట అందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అవును. సో ఆవిడ చేసే పనులు అక్రమ సంబంధాలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, గంజాయి కావచ్చు, ఇవేవి ఆవిడ చేసుకుంటూ అవన్నీ కూడా అవతల వాళ్ళకి మీద ఆపాదించి ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతుంటారు అన్నమాట. ఓకే చివరిగా ఏంటంటే మీ మీద ఆడియోకి సంబంధించి మిమ్మల్ని ఎలా చంపాలి అని చెప్పి చింటూ వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏది ఉందో దానికి సంబంధించి
పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలా ఫైట్ చేయబోతున్నారు? వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, చట్టం దాని పని చేసుకోవచ్చు. కాదు ఈ లోపల చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే వాళ్ళు నాకు ఏదో సెక్యూరిటీ కల్పిస్తారో ఏదో అనుకోవడం కన్నా ఇటువంటివి మీడియాలో మీరు దయచేసి ప్లే చేయండి ఆడియో. డెఫినెట్లీ ఇప్పుడు ప్లే చేయండి. ఎందుకంటే నాకు రేపు ఏదన్నా అయితే దానికి కారణం ఓకే లావణ్య, లక్ష్మీ పడాల, ఓకే వీళ్ళిద్దరూ కలిసి పన్నిన కుట్ర అని జనాలకి తెలియాలి. ఏదైనా అయితే అది వాళ్ళ మీదకి వస్తుందని భయం వాళ్ళకు ఉండడం వల్ల నాకు అసలు సేఫ్టీ ఉంది. ఓకే అంతే. ఓకే, చివరిగా మీకు దీనికి గన్ లైసెన్స్ కి సంబంధించి కూడా మీరు అప్లై చేయబోతున్నారని తెలుస్తుంది. దాంతో పాటు సెక్యూరిటీకి సంబంధించి కూడా పోలీసు వాళ్ళని కూడా మీరు కలిసారు. వాళ్ళు మీకు ఏం చెప్పి ప్రయత్నం చేశారు? ఏం వాళ్ళు రెస్పాన్స్? పంజగుట్ట సిఐ గారికి నేను ఆ రోజే వెంటనే రికార్డ్ పంపిస్తే సార్ ఇమ్మీడియట్ గా మీకు నేను అడుగుతాను, మీకు కవర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పి చాలా సహృదయంతో ఆయన ఇమ్మీడియట్ గా చాలా అంటే సిఐ గారికి ఎన్నో పనులు ఉంటాయి అయినా కూడా ఆయన అంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, సో దే ఆర్ ఇన్ టు ఇట్, సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓకే మై సెక్యూరిటీ. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. దీనికి సంబంధించి అంటే లావణ్య ఎందుకు అలాగా రాజ్ తరుణ్ని క్షమించమని అడుగుతోంది, అదేవిధంగా లక్ష్మీ పడాల్ మీపై చేసిన ఆరోపణలకి చక్కని మీ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది శేఖర్ భాష మీద కుట్ర పన్ని ఆయన్ని చంపే ప్రయత్నం జరుగుతుంది, చంపాలని చూస్తున్నారు. ఒకవేళ నాకు గానీ ఏమైనా జరిగితే దీనికి కారణం లావణ్య, లక్ష్మీ పడాలని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు. దీన్ని శేఖర్ నేను పోలీసులు చట్ట ప్రకారమే ముందుకెళ్తాను, దీనికి సంబంధించి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో నాకు దీనికి సంబంధించి అని చెప్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఈ యొక్క కాంట్రవర్సీ ఎన్ని మలుపులు తిరగబోతుంది, ఏం జరగనుందో తెలుసుకుందాం. నాకు ఏమన్నా అయితే దానికి కారణం ఇద్దరు లాలు, ఒకడు లావణ్య, ఒకడు లక్ష్మీ పడాలి. ఓకే, నాకేమన్నా జరిగితే ఇద్దరు లాలు కారణం అని చెప్తున్నారు శేఖర్. ఒకటి లావణ్య, రెండు లక్ష్మి. చూద్దాం ఏ విధంగా శేఖర్ ఇంకా వాళ్ళని ఎదుర్కోబోతున్నాడు, చట్టానికి సంబంధించి చట్టం పరిధిలో ఉన్న ఈ అంశం గురించి ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు అనేది రానున్న రోజుల్లో తెలుసుకుందాం.